రామసేతు ఎట్లుందో అట్లా ఉన్నాయి, దాటుకుంటూ వెళ్తున్నాము. ఎడారిలో ట్రాక్టర్ చూసారు కదా, ట్రాక్టర్ లాగా వస్తుంది. ఆన్ ది స్పాట్ లో తయారు చేసుకున్న ఇస్తారాకు అనమాట ఇది. 2 వీలర్ పై యాక్టివా మీద, అది కూడా ఒక 400 కిలోమీటర్లు అప్ అండ్ అయితే 800 కిలోమీటర్ల లోపు జర్నీ అయితే కొనసాగుతుంది మాది. సిద్దిపేట మన మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్ ఉంది కదా, ప్రజెంట్ అయితే మహబూబ్ నగర్ చేరుకున్నాము. గుడ్ మార్నింగ్ అందరికీ. సమయం 6:33. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుంచి కురోపురం కర్ణాటక బయలుదేరుతున్నాను. సో మన జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. చలో ఫ్రెండ్స్, మా జర్నీ వచ్చేసి అన్నయ్య నేను కలిసి అయితే వాళ్ళ కురోపురం వెళ్తున్నాము. కర్ణాటక నుండి దాదాపు 350-360 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అప్రాక్సిమేట్ చెప్తున్నాను. సో ఈ జర్నీలో మనకి ఎంత ఖర్చు వస్తుంది ఏమవుతుంది అయితే చూద్దాం. 2 వీలర్ పై యాక్టివా మీద, అది కూడా ఒక 400 కిలోమీటర్లు అప్ అండ్ అయితే 800 కిలోమీటర్ల లోపు జర్నీ అయితే కొనసాగుతుంది మాది. ఈ రోజు హనుమాన్ జయంతి. హనుమంతుని మన లోపల నింపుకొని, హనుమంతుని శక్తిని నింపుకొని ఇక్కడి నుంచి అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాం. 400 కిలోమీటర్లు బండి మీద, అది కూడా ఎండాకాలం. అన్నయ్య నేను ఇద్దరు వెళ్తున్నాను అనమాట. రెడీ అయినా 2 బ్యాగులు అండ్ యాక్టివా బండి, ఇద్దరం హెల్మెట్ పెట్టుకుని 6:50కి ఇక్కడికి బయలుదేరుతున్నాం అనమాట. కర్ణాటక టు కురోపురం కర్ణాటక ప్రయాణం స్టార్ట్. సో కరీంనగర్ అయితే స్టార్ట్ అయిన ఫస్ట్ పెట్రోల్ వచ్చేసి మన బండిలో 4 లీటర్స్ అయితే పోయించినాం. ఆల్రెడీ బండి కెపాసిటీ అయితే 5 లీటర్స్. 7 గంటల 12 నిమిషాలకి అయితే అలుగురు దాటుతున్నాం అనమాట. ప్రజెంట్ అయితే అలుగురు నుంచి అయితే బయలుదేరుతున్నాము. మన కరీంనగర్ నుంచి వెళ్ళి కురోపురం వెళ్ళాలంటే ఫస్ట్ కరీంనగర్ టు సికింద్రాబాద్ వెళ్ళాలి. సికింద్రాబాద్ నుండి మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి మళ్ళీ మక్తల్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి మనకి కురిగడ్డ, అక్కడ నుంచి వెళ్ళి కురిగడ్డ తర్వాత దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది అనమాట. కొడవలు వెళ్ళాలి అక్కడి నుంచి వెళ్ళి. టైం 8 అవుతుంది. ప్రజెంట్ అయితే మేము కరీంనగర్ నుండి ఎగ్జాక్ట్లీ మన సిద్దిపేట మన మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్ ఉంది కదా, ఇది రైల్వే ట్రాక్ గేటు. ఇది సిరిసిల్లకి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వచ్చాము ప్రజెంట్ అయితే. మధ్యలో టైమింగ్ బెల్ట్ అయిపోయింది, మోటార్ బెండ్ ఇప్పుడు రిపేర్ చేసుకుంటాను. దూరంగా వచ్చేసరికి మా బండి బెల్ట్ అయిపోయింది, ఇక్కడ రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం అనమాట ఇది, మొదటిసారి జర్నీ మొదటిసారి జరిగింది. సమయము 1:40 అవుతుంది. చూసారు కదా, ఇది బెంగళూరు హైవే, మన హైదరాబాద్ నుండి బెంగళూరు హైవే అనమాట ఇది. సో ప్రజెంట్ అయితే మేము 250 కిలోమీటర్ల దూరం అయితే వచ్చాము. ఇక్కడ అన్నం తింటున్నాం అనమాట, ఆగడం చెట్టు కింద ఆగా రోడ్డు పక్కన. చూసారు కదా. సో మా బండి వచ్చేసి మన అదేం టెంపుల్ ఊరు దగ్గర, ఏ ఊరు అది, ఊరు పేరు వర్గల్లో. మా బండి వచ్చి వర్గల్ దగ్గర ఏమంటారు బెల్ట్ అయిపోయింది అనమాట. అక్కడ రిపేర్ చేసుకున్నాము. అక్కడ నుంచి నాన్ స్టాప్కి అయితే వచ్చేసాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటేసాము. ఇక్కడైతే ఇప్పుడు అన్నం తినేస్తామంట. చూసారా, ఇస్తారాకులు వేసుకొని ప్రజెంట్ అయితే ఇస్తాలు ఉట్టుకొని ఇక్కడ మోతుకాకు చెట్లు, ఆడ మోతు చెట్లు కొనుక్కొని మోతు చెట్లు ఆకులు తెంపుకొని వాటిని గుట్టుకొని తింటాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇస్తారు గుట్టేసుకున్నాను నేను. అండ్ అక్కడే మనకు మోతుకు చెట్టు ఉంది. అండ్ ఇక్కడ వేప పుల్లలు ఉన్నాయి. అండ్ ఇలా ఇస్తారు గుట్టుకొని న్యాచురల్గా తింటున్నాను అనమాట, ప్లాస్టిక్ వాడకుండా. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మోతుకాకులు ఎంబడేసుకెళ్ళండి, చాలా మంచిది. మోతుకు చెట్లు దైవం ఉంటుంది, ప్లస్ మంచిది అనమాట, హెల్త్ కూడా చాలా మంచిది. ఆన్ ది స్పాట్ లో తయారు చేసుకున్న ఇస్తారాకు అనమాట ఇది. ప్రస్తుతానికైతే వనభోజనం కానిస్తున్నాము. చింతకాయ పచ్చడి, అన్నం. అండ్ పక్కన ఇటు పక్కన హైవే మీద బస్సులు లారీలు వేగంగా పోతూనే ఉన్నాయి అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే. 10 నిమిషాల దాకా 3 గంటలకు ప్రజెంట్ అయితే మహబూబ్ నగర్ చేరుకున్నాము. చూసారు కదా, మహబూబ్ నగర్లో లస్సీతో స్టార్ట్ చేసాం అనమాట. లస్సీ బండి కనిపించింది. మన వెనకాలనే మనకి మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది ఇటు సైడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు రాయచూరు రోడ్లో మనకి కురోపురం వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది రాయచూరు రోడ్లో వెళ్తే కురోపురం వస్తుంది. అక్కడ కురోపురంలో కురిగడ్డికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నది ప్రయాణం ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే మక్తల్ దగ్గరికి వచ్చాము. మక్తల్లో 3వసారి అంటే 12 లీటర్ల పెట్రోల్ అయితే పోయించినాం మా బండ్లు అయితే. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ఇంకొక 21 కిలోమీటర్ల దూరం ఉంది మన ఏది కురోపురం, కురుగడ్డ అంటారు, అక్కడికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనం చూసారు కదా, మనకి ఇప్పుడు మక్తల్ నుండి టువర్డ్స్
కురవపురం దగ్గరకు వచ్చాము. శ్రీ జగద్గురు శ్రీ 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 దత్తాత్రేయ స్వామి మహాదేవస్థాన పీఠం శ్రీపాద శ్రీ వల్లభాపురం కురవపురం ఉంది ఇక్కడ. ఇది కురవపురం. అండ్ ఇక్కడ చూసారు కదా వరకు రాస్తుంది దత్తక్షేత్ర కురవపురం 2 కిలోమీటర్లు. మనకు ఇట్లా వచ్చాము ఇక్కడికి. సమయం వచ్చేసి 4:05 అవుతుంది. పొద్దున్న 7 గంటలకు బయలుదేరితే దాదాపు ఒక 10 గంటల జర్నీ అయిందనమాట మాకు. అందులో 2 గంటలు అయితే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే దారి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళడానికి. ఇది ఫైనల్ అయితే నది కృష్ణానది దగ్గర ఫ్రెండ్స్. మనకి ఇది కురవపురంలోని ఫస్ట్ ఈ ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్ళి దీని అవతలకి వెళ్తే నదిలో ఒక చుక్క వాటర్ లేవన్నమాట. మంది బాగానే వచ్చారు, అందరు ఇక్కడ పార్కింగ్ చేశారు వెహికల్స్ అయితే. నదికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కృష్ణానది మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. చూసారా మొత్తం కృష్ణానది మొత్తం ఎండిపోయినది. చూసారా మనకి కురవపురంలో కూడా ఎన్ని వెహికల్స్ వచ్చినాయి. ఫుల్ పబ్లిక్ వచ్చారు. ఇక్కడ కూడా చాలా వెహికల్స్ పార్క్ చేశారు. నది అంతా ఎండిపోయింది. 10 గంటల జర్నీ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ ప్లేస్ నుండి వాటర్ ఉన్నప్పుడు పడవలో వెళ్ళేది. ఇప్పుడు మాత్రం నడుచుకుంటూ అవతలకి వెళ్ళాలి క్షేత్రానికి. మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇందులో మొత్తం నది కృష్ణ నది మొత్తం కూడా గుండ్లే ఉన్నాయి. ఇక్కడ అంతా నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ ఇక్కడ ఉంది. అక్కడ నుంచి అందరూ ఇలా 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 ఇక్కడ దాకా నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి అందరు ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారు కంప్లీట్గా. ఫ్రెండ్స్ నేను వచ్చేసి కురవపురం వచ్చాను. మన కర్ణాటక బార్డర్ అన్నమాట. ఇది టెంపుల్ వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. మేమైతే ప్రజెంట్ తెలంగాణ ఇటు నది కృష్ణా నది ఇటు వద్దున ఉన్నానమాట ప్రజెంట్. చూసారు కదా మనకు తెలంగాణ నుంచి వెళ్ళి ఇక్కడికైతే చాలా కార్లు వస్తుంటాయి పౌర్ణమి రోజు. ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ అయితే ఇది కృష్ణానది. కృష్ణానది అవతల అంటే కృష్ణానది మధ్యలో అటు కర్ణాటక ఇటు తెలంగాణ. అయితే మన టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ కృష్ణానది మధ్యలో ఉంటుంది. కర్ణాటక కిందకి వస్తుంది అనమాట. ఎప్పుడు పడవ ద్వారా వెళ్తారు. సో ఇప్పుడు ఎండాకాలం కనుక మొత్తం నీళ్ళైతే ఇందులో ఎండిపోయాయి కంప్లీట్గా. చూసుకోవచ్చు. మనం ఎప్పుడు వెళ్ళినా మేము ఇక్కడ నుంచి వెళ్ళి పడవలు వెళ్ళేదన్నమాట. ఇదివరకు వచ్చిన వీడియోలు చూసారు మీరు. ఇదివరకు చేసిన వీడియోలు కావాలంటే అందులో వెళ్ళి చూడవచ్చు. మనకు ఇక్కడ నుంచి అక్కడ బండి అక్కడ పార్క్ చేసేసాము. అండ్ కంప్లీట్లీ దీని నిండుగా వాటరే ఫ్లో అవుతాయి ఎప్పుడు కూడా. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ వరకు నీళ్ళు ఉండేది. ఒక స్పీడ్ బోటు లేకపోతే మన స్టీమర్ బోట్ లాంటి బోటుతోనైతే వెళ్తాం అన్నమాట. అక్కడ వాటర్ కనిపిస్తుంది. ఈ వాటర్ అవతల మనకి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. కొన్ని ట్రాక్టర్లు ఇట్లా ఇలంగా వెళ్తున్నారు వస్తున్నారు. ట్రాక్టర్ ద్వారా కూడా తీసుకెళ్తున్నారు అన్నమాట. లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం. ప్రజెంట్ అయితే మేము నడుచుకుంటూ వెళ్తాం. ఇంకా ప్రస్తుతం అయితే నేను మెట్ల ద్వారా కృష్ణానదిలో దిగాను. కృష్ణానది లోపల రాళ్ళు అన్నీ ఇలా ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే. ఇది దాటుకుంటూ మనం డైరెక్ట్గా చూసారా నీళ్ళలోకి వెళ్ళి దాటుకుంటూ అక్కడికైతే వెళ్ళాలి. నాకు తెలిసి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనుకోండి. చూసారా ఈ బండలన్నీ ఇలా ఉన్నాయి గుండ్లు మొత్తం. ఇవన్నీ ఎక్కువ శాతం ఇందులో ఈ కృష్ణానదిలో ఎక్కువ శాతం మొసళ్ళు ఉంటాయని చెప్తారు. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను నీళ్ళు లేకుండా చూడడం అనేది. మొత్తం పెద్ద పెద్ద గుండ్లతోని కింద అడుగు భాగం ఇలా ఉందన్నమాట. అందరూ అయితే నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళి. మంచిగా ఫ్రెష్ వాటర్ అయితే కొన్ని ప్లేస్లు అయితే స్టాగ్నేటెడ్ అంటే వాటర్ ఆగిన వాటర్ అయితే ఉంది. ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి ఆడ. ఇసుక గుండ్లు వాటర్. అయితే ఈ ప్లేస్లో దత్తాత్రేయుడు మార్నింగ్ తపస్సు చేస్తారంట. అష్టానం చేసుకుంటాడు. తెలిసి అక్కడ బోర్డు పెట్టారు బేబీ అక్కడ అనుకుంటా. తర్వాత రేపు మార్నింగ్ చూద్దాం అది వెళ్ళి. అంటే దత్తాత్రేయుడు ఇక్కడ తపస్సు చేసే ప్లేస్ ఉంది మార్నింగ్. సో నీళ్ళు అయితే ఇంకా ఇక్కడ ఫ్లోటింగ్ పోతున్నాయి. దాడుతున్నాడు సరే ఎంత నీళ్ళు పోతున్నాయి. సెలర్లు వాటర్ సూపర్గా వాటర్ కనిపిస్తున్నాయి. సో మొత్తం అయితే కింద బండనే ఉంది. ఎక్కువ శాతం ఇసుక లేదన్న అంటే మట్టి బురద కానీ లేదు. కంప్లీట్ నీరంతా ఇట్లా పొంగిపోయి పారుతుంది అనమాట. చూసారా కాళ్ళు పెడుతున్నాను జారేటట్టుంది. వావ్ జారి కింద పడేటట్టు నాకు కాళ్ళు పెడితే వాటర్లో పెడితే మాత్రం. ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారు. మనకు బోటింగ్ వచ్చినప్పుడు ఏంటంటే బోటింగ్ ద్వారా ఇట్లా క్రాస్లో తీసుకెళ్తారు. ప్రజెంట్ చూస్తారు కదా వాళ్ళు అక్కడ ట్రాక్టర్ ద్వారా దాటిస్తున్నారు నీటి నుండి. బోట్ కూడా ఇట్లా క్రాస్ వస్తుంది. ఇక్కడ మధ్యలో పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి కనుక
బోట్ వచ్చేటప్పుడు క్రాస్ వస్తాయి. నదిలో చూసారు కదా, ఇక్కడ అన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, రాయికే ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి చూసారా. కృష్ణా నదిలో అన్ని కూడా దేవతా విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. నదిలోకి వెళ్ళి వాళ్ళు ట్రాక్టర్లు అయితే వస్తున్నారు. ప్రజెంట్ మనమైతే ఈ విధంగా వెళ్తున్నాము. నది బాగున్నప్పుడు మాత్రమే మంచిగా అనిపిస్తుంది కంప్లీట్గా. ట్రాక్టర్ ఇట్లా తిరిగి అక్కడి నుంచి ఎక్కడి నుంచో వెళ్తుంది. మనం స్ట్రేట్గా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే పెద్ద పెద్ద బండ్లు వచ్చాయనుకోండి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపెడతాను. ప్రస్తుతం అయితే మనం ఇలాగే దాటుకుంటూ ముందుకెళ్దాం. సో కింద మొత్తం బండనే ఉంది. సో మేము యాక్టివా మీద కరీంనగర్ నుండి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఒక 363 కిలోమీటర్ వచ్చిందనమాట. మన కరీంనగర్ టు కురవపురంకి 363 కిలోమీటర్ వచ్చింది. అండ్ జర్నీ వచ్చేసి 10 గంటలు పట్టింది. అందులో 2 గంటలు మన బండి అంటారు బెల్ట్ తెగిపోయింది అనమాట. యాక్టివా మీద వచ్చాం కదా, అది బెల్ట్ తెగిపోయి ప్రాబ్లం వచ్చింది. దాదాపుగా 8 గంటల ప్రయాణం అనమాట. కరీంనగర్ నుండి కురవపురం రావాలంటే 8 గంటలు. అది బండి. కార్ అయితే మీకు ఆల్మోస్ట్ 7 to 8 అవర్స్ కార్ కూడా సేమే పడుతుంది. సో చూసారు కదా, చాలాసార్లు చెప్తారు ఇక్కడ ఈ ప్లేస్లో మొసళ్ళు ఉంటాయంట. ఇక్కడ చాలామంది చెప్పారు మొసలు ఉంటాయని. అక్కడ చూస్తే ఒక మొసలి ఆకారం ఉంది. అది మరి బతుకున్న మొసలా చనిపోయిన మొసలా తెలియదు, ఒక బొమ్మలాగా ఉంది. సో బండలకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఇటు నీరు ఎక్కువ వస్తే మాత్రం దాటే సిచ్యువేషన్ లేకపోతే కంపల్సరీ ట్రాక్టర్ల మీదనో దాని మీద వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ప్రస్తుతం అయితే చూసారు కదా, మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అన్నయ్య మాకు రాంగా హనుమ జయంతి కనుక హనుమాన్ జెండాతో మాత్రమైతే మా ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాము. ఇలా దాటుకుంటూ వెళ్తున్నాము. గుండెలు, బండ్లు, గుండు అన్నీ దాటుకుంటూ చూసారా. ఇంకో కొద్ది దూరం, ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాము. ఇంకా సగం దూరం వెళ్తే మనకి దత్తాత్రేయుడు అనుగ్రహం అక్కడ దొరుకుతుంది అనమాట. అంటే దర్శనం అవుతుంది అనమాట. ఇవాళ దత్త దర్శనం అవుతుంది కొద్ది దూరంలో. అయితే బండ్లు అయితే చూసి ఇలా దాటుకుంటారు. మన రామసేతు ఎట్లుందో అట్లా ఉన్నాయి, దాటుకుంటూ వెళ్తున్నాము జంప్ చేసుకుంటూ. అమ్మా సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ప్లేస్ మొత్తం కూడా అంతా ఇక్కడ మట్టి వచ్చింది. అది మొత్తం కూడా బండ రాయితోనే ఉంది. ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు కొద్దిగా మట్టి అనేది కనిపిస్తుంది అనమాట. బురద మాత్రం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండ బాగా కొట్టేస్తుంది. వాటర్ డ్రై అయిపోయి కనుక బురద కూడా ఏమి లేదు ఇక్కడ. నీటిలో ఇక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు. ఇక్కడ నీటిలో వేస్తుంది చూసారు కదా. సో ఇక్కడ కూడా అన్ని గుండెలే ఉన్నాయి మొత్తం టోటల్గా. బండరాళ్ళతో కూడుకొని వాటర్ ఉంది. బండరాలు ఉన్న దగ్గరనే వాటర్ ఉన్నాయి, బురద ఉన్న దగ్గర మాత్రం అయితే వాటర్ లేవు కంప్లీట్గా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా చేపలు కూడా కనిపిస్తున్నాయి వాటర్లో. మొత్తం గుండెల మధ్యలో వాటర్ మాత్రం ఫ్రెష్గా ఉంది నీట్గా. ప్రజెంట్ అయితే సూర్యాస్తమం కాబోతుంది. సమయం అయితే 5 అవుతుంది. అండ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ బోట్లు చూసారు కదా, ఇంకా వాటర్ వస్తేనే బోట్లో ఫోన్ ఉంటుంది కనుక బోట్లు అయితే పక్కన పెట్టేశారు. ఇక్కడ కూడా మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఫ్లాగ్ పట్టుకుని వస్తున్నాడు అన్నయ్య. సో ఇది మనకి కురవపురం పరిస్థితి. ఎవరైనా రావాలనుకుంటే మనకి గానగాపూర్ వెళ్తున్నారు కదా, గానగాపూర్ కంటే కురవపురం కూడా చాలా ఈజీ రావడం అనేది. కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంటుంది, అంతా కూడా బాగుంటుంది, రోడ్ కూడా అంతా బాగుంటుంది. అండ్ పబ్లిక్ కూడా మనకు అంటే దర్శనం ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇవాళ పౌర్ణమి కనుక ఇక్కడైతే పబ్లిక్ చాలానే మంది వచ్చారు. ఇక్కడ కూడా అమ్మయ్య అక్కడ నుంచి బండి పార్క్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి అయితే ఫైనల్కి వచ్చాము. ఇక్కడ నీ వాటర్ ఉందన్నమాట. ఇక ఈ వాటర్లోకి వెళ్ళి మనం దాటాలి. ఇప్పుడు ఇక్కడ లోతుందా లోతు లేదా తెలియదు. మనకి బోట్లు చూసారు కదా, ఈ బోట్లో రెగ్యులర్గా నది దాటిస్తారు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి లోతుందా లేదా అనేది తెలియదు. లోతు అయితే లేకపోవచ్చు నాకు తెలిసి కదా. అన్నీ ఇలాగ వెళ్తున్నారు కదా, అలాంటి అలా వెళ్ళాలి. ఒక్కసారి సరౌండింగ్ మొత్తం చూసుకోండి. ఇది కృష్ణానది టెంపుల్ అక్కడ కనిపిస్తుంది చూసారా, టెంపుల్. అన్నయ్య అయితే సింపుల్గా వెళ్ళిపోతున్నాడు. లోతుందా లేదా తెలియదు, ఆరామ్సే వెళ్తున్నాడు. ఇంకా నా పని ఉందన్నమాట. నాకు
నేను షూ వేసుకొని వచ్చాను. అన్నయ్య నీకు ఈత వస్తుందా? ఈత రాకున్నా కూడా అట్లా వెళ్తున్నాను. నాకు ఈత వచ్చినా కూడా వెనక ముందు అవుతున్నాను నేను అలా అడుగు పెట్టాలంటే. సింపుల్గా వెళ్ళిపోయాడు అనమాట అన్నయ్య అక్కచెల్లి. నేను కూడా బయటకు వెళ్తున్నాను, చూద్దాం మనకు. సో దారి ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఈ విధంగా వెళ్ళొచ్చారనమాట ఇక్కడ నుంచి వెళ్ళి. అన్నయ్య ఇదే ప్లేస్ నుంచి వెళ్ళాడు, పాయింట్ దాటుకుంటూ వెళ్తున్నాడు సార్ వాటర్లో. ఓకే, క్లియర్గా ఉంది. ఇది బోటు. వావ్, నా పాయింట్ అవుతారు కదా వాటర్ నీళ్ళల్లో. జై దత్తాత్రేయ. చెప్పులు చేతి ఆడుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఆడికి వెళ్ళిన తర్వాత కదా మళ్ళీ కూడా వాటర్ వచ్చేసింది. ఇది కూడా దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ లోతుంది ఎంత ఉందో మనకు తెలియదు, చూద్దాం ముందర. ఇక్కడ తీసుకొచ్చింది లోతుంది అక్కడ. సరే మళ్ళీ ఇక్కడ చూద్దాం, స్నానం చేద్దాం. అయితే స్నానం చేసి వెళ్దాం అనుకుంటున్నాం. వాటర్ చూసారు ఎంత నీట్గా తెల్లగా ఉన్నాయో, కింద అడుగు బాగా క్లియర్గా కనిపిస్తుంది. చలో ఫ్రెండ్స్, అయితే నదిలో అయితే స్నానం చేసేసాం ప్రజెంట్ అయితే. సో మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. చూసారు కదా అవతారం చేంజ్ అయిపోయింది. ఇక్కడ పంచెలతోనే అలౌ చేస్తారనమాట, పాయింట్ షర్ట్లతోనే అయితే అలౌ చేయరు. పంచె ఆడుకుని మాత్రమే లోపలికి వెళ్ళాలి దర్శనానికి. సో ఇక్కడ చూసారు కదండి, ట్రాక్టర్ ద్వారా మనకి షిఫ్ట్ చేస్తున్నారు టెంపుల్కి. ఇటు అటు ట్రాక్టర్ ద్వారా వస్తున్నారు, మొత్తం అందరినీ షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడంతా ఇసుక ఉంది ఇక్కడ ప్లేస్లో. ఎడారిలో ట్రాక్టర్ చూసారు కదా, ట్రాక్టర్ లాగా వస్తుంది. కురోపురంలో మనకు చూసారు కదా, ఇక్కడ అన్నదానం చేస్తే ఈ విధంగా రకరకాల వంటలు అయితే చేశారు. పాపడు, వైట్ రైస్, పులిహోర, దద్దోజనం, తర్వాత శనగల కర్రీ, గోంగూర పచ్చడి ఇలా చేశారనమాట. దత్తాత్రేయుని దర్శనం చేసుకున్నాము కురోపురంలో. చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నం తింటున్నాము, భోజనం చేస్తున్నాము. ఇది హాల్ అనమాట. అన్నయ్య పెరుగు తెచ్చాడు. మొత్తం టోటల్ ఇక్కడ ఈ హాల్లో అందరూ నైట్ పడుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇందులోనే అన్నం భోజనం చేయడం అన్నీ చేయడం. ప్లస్ మేము తెచ్చుకున్న ప్లేస్ అయితే కింద వేసుకున్నాము. పైన ఫ్యాన్స్ ఉన్నాయి, అయితే ప్రజెంట్ అయితే తిరగట్లేదు. సో నైట్ నిద్ర మేము ఇక్కడ వేస్తాము. తినేసి మళ్ళీ నైట్ అంతా దేవుని ధ్యానంలో ఇక్కడ నిద్రపోయి మార్నింగ్ లేసి మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది కరీంనగర్కి. సో ఇక్కడ అయితే వీడియోస్ ఏం చేయలేదు, చూద్దాం మనకి ఎంత అందుబాటులో అయితే అంత వీడియోస్ అయితే చేసి చూపెడతాను మీకు నేను.